ఇది సరిగ్గా పరీక్షించి చూడండి. శివయ్య ఆకారం వచ్చింది. శివయ్య మొహం ఎంతో చక్కగా ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి. మీకు ఎక్కడ అని కూడా నేను చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి, చూసారండి, నేను చూపిస్తున్నాను చూడండి. ఇదిగో శివయ్య మొహం ఎంత కరెక్ట్గా వచ్చింది చూడండి. ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే నాకు ఈ మహాభాగ్యం దక్కింది అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా చూడండి, మీరు కూడా దర్శించండి. ఆ శివయ్యని నమ్మిన వాళ్ళు ఎవరు కూడా మోసపోరు చూడండి. ఉదయం నేను చెప్పాను కదండి, నిన్న ఏకాదశి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. అందుట్లో నిన్న పూజలు ఘనంగా జరిగినాయి అన్ని చోట్ల. నిన్న నాకు ఎంత ఓపిక లేకపోయినా సరే లేచి దీపం వెలిగించుకొని అన్నీ చేశాను. ఇలాగ ఈ పూజలాగా లైట్గా వచ్చింది నిన్న. సరే చూసి ఇక ఈరోజు కూడా వెలిగిద్దాం అసలు వస్తుందేమో అని చూశాను, వెలిగించానండి. ఇక్కడ ఇంకా మీరు గమనించాల్సిన విషయం ఇంకొకటి ఉందండి. చూడండి, శివయ్య సాక్షాత్ దర్శనమిస్తా ఆయన ముఖం, ఆయన కళ్ళు, ముక్కు ఎంత చక్కగా దర్శనమిస్తున్నాడో చూడండి. మీరు అందరు గమనించండి. ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. నా ఫాలోవర్స్ కానీ నన్ను ఫాలో అయ్యేవాళ్ళు కానీ అందరూ కూడా అదృష్టం చేసుకోండి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ నాకు ఈ మహాభాగ్యం దొరికింది. మీరు కూడా దర్శించుకోవాలని చెప్పి మీకు కూడా నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఇది నా తులసికోట అండి. నా తులసికోటలో నాకు ఇంత మంచి అవకాశం నాకు ఆయన శివయ్య దర్శనం ఇచ్చాడంటే నాకు మహాభాగ్యం. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలండి. చూడండి, శివయ్యకి మీరు కూడా దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర.